ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. రోజుకు 3 చోట్ల ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ఇవాళ 4 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగూడెం, కొత్తకోట, సికింద్రాబాద్, ముషీరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం సభలకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తొలుత ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయం కోసం కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించనున్నారు. స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగే జనజాతర సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఈ సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. సీఎం రేవంత్ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోటలో జరిగే కార్నర్ మీటింగ్కు హాజరవుతారు. ఇక సాయంత్రం 6:30కు సికింద్రాబాద్లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్లో జరిగే కార్నర్ మీటింగ్కు హాజరవుతారు సీఎం రేవంత్.